హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ హరే రామ 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 హరే హరే హరే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. నమావో విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యతే సతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 హరే కృష్ణ. నిత్యం భాగవత సేవయ క్లాస్కు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే అందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము. హరే కృష్ణ. సో నారద ముని ఉపదేశాల గురించి ఈరోజు మనము చెప్పుకుందాము. భాగవత శ్రేష్ఠుడైన ప్రహ్లాదుని చరితాన్ని, హిరణ్యకశిపుని వదనం, నరసింహ లీలలను వర్ణించినటువంటి నారదముని వాటిని శ్రద్ధగా వినేవాడు చింతారహితమైన భగవద్ధామానికి నిశ్చయంగా చేరుకుంటాడని చెప్పారు. నారదముని ఈ విధంగా చెప్పారు. అంటే ప్రహ్లాదు యొక్క చరిత్ర గురించి కానీ, హిరణ్యకశిపు ఒక వదన గురించి కానీ, నరసింహస్వామి లీలల గురించి కానీ, అలాగే ఇటువంటి అన్నీ కూడా వినేవాడు నిశ్చయంగా, అంటే శ్రవణం చేసేవారు నిశ్చయంగా భగవద్ధామం చేరుకుంటానని చెప్పారు. అలాగే ఆయన ప్రహ్లాద చరితాన్ని అత్యంత శ్రద్ధతో వినుచున్నటువంటి ధర్మరాజును ప్రోత్సాహపరుస్తూ, ధర్మరాజా, దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుడు సామాన్య మానవునిలాగా మీ ఇంట్లో నివసించే కారణంగా మీరు, అంటే పాండవులు, ఎంతో భాగ్యవంతులు. ఎందుకు ఎంతో భాగ్యవంతులు పాండవులు అంటే, దేవాది దేవుడు, భగవద్ధాముడు, భగవంతుడు, అలాగే జగదీశ్వరుడు, జగన్నాథుడైనటువంటి సాక్షాత్తు భగవంతుడే పాండవుల ఇంట్లో ఉన్నాడనమాట. ఇక మరి ఎంత భాగ్యవంతులు చెప్పండి. అలాగే ఈ ఒక్క విషయం గురించి చక్కగా తెలుసును కాబట్టే మహామునులు, అలాగే ఋషులు మీ ఇంటికి ఎల్లప్పుడూ వస్తూ ఉంటారంట. దీన్ని బట్టి మనకేం అర్థం కావాలంటే, మన ఇంటిలో కూడా కృష్ణుడు ఉండేలే గనక చూసుకుంటే, మన ఇంటికి కూడా నిత్యము బ్రాహ్మణులు, వైష్ణవులు, ఋషులు కూడా వచ్చి వెళ్తూ ఉంటారు. అంటే ఎందుకు పాండవుల ఇంటికి ఇలాగా వచ్చి వెళ్తున్నారు అంటే, వారి ఇంట్లో ఎవరున్నారు? సాక్షాత్తు భగవంతుడు ఉన్నాడు. అందుకని అంట,
మన ఇంట్లో కూడా భగవంతుడు స్థిరంగా ఉండేలాగా మనము చూడాలంట. ఏ విధంగా ఏ విధంగా భగవంతుడు స్థిరంగా ఉంటాడు? ఎవరైనా చెప్పగలరా మన క్లాస్లో? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. ప్రణవ్ మాతాజీ. మన నామం ఎల్లప్పుడూ చేస్తూ ఉంటే భగవంతుడు మనతోనే ఉంటాడు. వెరీ నిష్ట గుడ్, వేసుకొని కూర్చుంటాను, నా నామం ఎక్కడ జరుగుతుంటే అక్కడ అని చెప్తాడు కదా. వెరీ గుడ్. మనం ఎప్పుడు మర్చిపోకుండా చేస్తూ ఉండాలి ప్రభు. ఎస్ మాతాజీ, చాలా బాగా చెప్పారు. ఇంకెవరైనా ట్రై చేయండి చెప్పడానికి. ఇంకా మనం ఎల్లప్పుడూ 4 నియమాలు పాటిస్తూ హరినామ జపం ఎప్పుడు చేస్తూ ఉంటే కృష్ణుడు మన వెంటే మన దగ్గరే ఉంటాడు గురుజీ, వెరీ మనతో గుడ్, పాటు ఉంటాడు. వెరీ గుడ్. ఇంకెవరైనా చెప్పండి, ట్రై చేయండి. ఇంకా పొద్దున్నే మనం నిద్రలేసి మన పూజ గదిలో ఏం చేయాలి? జపమాల చేయాలి గురూజీ. ఇంకా పూజ గదిలో ఇంకేం చేస్తూ ఉంటారు? జనరల్ గా పూజ అంటే ఏమిటి? మంగళహారతి ప్రభు. నామం జపిస్తా ఉండాలి గురూజీ. మంగళహారతి. పూజ తర్వాత ఏం చేస్తారు? మంగళహారతి. మంగళహారతి తర్వాత దీపారాధన, దీపారాధన. వెరీ గుడ్. దీపారాధన తర్వాత ఏం చేస్తారు? అర్చన, నైవేద్యం సంకీర్తనము. నైవేద్యం ఎస్. మనం నామజపం చేస్తాము, మరి భగవంతుడికి పూజ చేస్తాము, అలాగే భగవంతుడి నైవేద్యం కూడా పెట్టాలి. భగవంతుడికి నైవేద్యం పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఆ నైవేద్యాన్ని మనం ప్రసాదంగా తీసుకుంటాం వల్ల భగవంతుడు మన హృదయంలో కూడా చక్కగా స్థిరంగా ఉంటాడు. కేవలం మనం ఫోటో ఫ్రేమ్ అనో, కేవలం విగ్రహమనో భావించకుండా, అరే నేను తింటే ఎట్లాగా, నా కృష్ణుడికి ఎలాగా అనే భావనలో ఉండాలి. అప్పుడు భగవంతుడు మన ఇంట్లో చక్కగా ఉంటాడు. ఏ గృహంలో అయితే నిత్యం ఏ గృహములో అయితే నిత్యము కూడా దీప ధూప నైవేద్యము జరుగుతుందో అక్కడ స్వామివారు ఉంటారని చెప్పారు. మరి అలాగే దీప ధూప నైవేద్యము కాకుండా భగవన్నామ స్మరణ, అంటే ముఖ్యంగా మనకి ఈ కలియుగంలో దానితో పాటు, అంటే ఈ దీప ధూప నైవేద్యం మాత్రం ఎప్పుడు మానకూడదు. అది ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్ అన్నమాట. ఒక క్రమశిక్షణ అంటే మానవుడి జీవన విధానము ఎలా ఉండాలి అంటే ఒక క్రమశిక్షణ, సిస్టమేటిక్ లైఫ్ అన్నమాట, ఒక వేదిక్ లైఫ్ స్టైల్ అన్నమాట. అందుకని ఒక క్రమశిక్షణ, నేను ఈ టైంకి చేయాలి, ఈ టైంకి నిద్రపోవాలి, ఈ టైంకి నేను పూజ చేయాలి, ఈ టైంకి నేను నైవేద్యం పెట్టాలి, ఈ టైంకి నేను మంగళారతి, ఈ టైంకి నేను గురు పూజ చేయాలి. ఒక సిస్టమ్ అన్నమాట. దీనితో పాటు మనము హరే కృష్ణ మహామంత్రం జపం కూడా చేసుకుంటూ 4 నియమాలు పాటిస్తూ, ఇంతే కాకుండా ఎవరికి కూడా హాని చేయకుండా ఉండాలి. ఇవన్నీ చేసిన తర్వాత కూడా మనం ఎవరికైనా హాని చేస్తే కృష్ణుడు మాత్రం వెళ్ళిపోతాడంట. ఇది మాత్రం చాలా క్లియర్. ఎన్ని చేసినా, అంటే మంగళారతి చేసి, నియమాలు పాటించి, అలాగే మరి నైవేద్యాలు పెట్టి, నామజపం చేసి 64 మాలలు చేసిన, 100 మాలలు చేసిన, 30 మాలలు చేసినా కూడా ఎవరినన్నా బాధ పెట్టారనుకోండి, భగవంతుడు వారి హృదయం నుంచి వెళ్ళిపోతాడు, ఆ ఇంటి నుంచి కూడా వెళ్ళిపోతాడు అనమాట. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్. చూడండి, మరి పాండవులు అలాగే ఉండేవారు కదా. మరి పాండవులు కూడా నిత్యం కూడా అలాగే ఉండేవారు. వాళ్ళు ఎవరికి కూడా హాని చేయకుండా ఉండేవారు. మరి భగవంతుడు అందరిలోకి వస్తాడా? అరే భగవంతుడు అన్ని ప్రదేశాల్లో ఉంటాడా అంటే, వారు చేసుకున్నటువంటి పుణ్యం కావచ్చు, అలాగే వారు ధర్మబద్ధంగా జీవిస్తున్నారు కాబట్టి భగవంతుడు వాళ్ళని ధర్మ సంస్థాపనార్థాయ, అంటే ధర్మాన్ని పునఃస్థాపించాలనుకున్నప్పుడు భగవంతుడు కొంతమందిని ఎంచుకుంటాడు, అంటే సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట. అటువంటి సెలెక్ట్ చేసుకున్న వాళ్ళే పాండవులు. అందుకని ఎవరి ఇంటిలో అయితే, అంటే పాండవుల ఇంట్లో స్వయంగా సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే పాండవులు ఉంటున్నాడు కాబట్టి నిత్యము కూడా పాండవుల ఇంటికి ఈ యొక్క మునులు, ఋషులు, బ్రాహ్మణులు అందరూ కూడా వచ్చి ఉంటారంట. అంటే ఇక్కడ మనం మోరల్ ఏం తెలుసుకోవాలంటే, మన ఇంటిలో కూడా నిత్యము కృష్ణుణ్ణి ఉంచేలాగా చూసుకుంటే గనక ఏంటి అంటే, పాండవులంత అదృష్టవంతులు మనం కాకపోవచ్చు. అంటే వారికి డైరెక్ట్ అసోసియేషన్ దొరికింది కృష్ణుడితోటి వాళ్ళకి.
అంటే ప్రత్యక్షమైన సాంగత్యం దొరికింది. కానీ మనకి అటువంటి సాంగత్యం దొరికే అవకాశం లేదు కాబట్టి భావగ్రహి జనార్దన ఏంటి మనం గనుక కృష్ణుడికి నచ్చిన విధంగా గనక మన గృహాన్ని గనక మనం మలుచుకుంటే, కృష్ణుడికి నచ్చిన విధంగా గనక మనం జీవన విధానం సాగిస్తే, కృష్ణుడికి నచ్చినటువంటి కర్మలు గనక మనం చేస్తే గనక కృష్ణుడు చక్కగా ఎప్పుడు మనతో ఉంటాడు. మన ఇంట్లోనే కాదు, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనతో ఉంటాడు. ఇంకా ఏం చెప్పారు కూడా మనం చాలా చక్కగా చూద్దాం. చూడండి, ఆ మీరు ఎంతో భాగ్యవంతులు ధర్మరాజా. అందుకనే అందుకనే ఈ విషయం గురించి తెలుసు కాబట్టే మునులు, మహామునులు, ఋషులు అందరూ కూడా మీ ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటారు. సాధువుల దివ్య ఆనంద సుఖహేతువైన శ్రీకృష్ణుడే మీకు పరమమిత్రుడు. అంటే సాధువులకి దివ్య ఆనంద హితువే సుఖహేతువు అంట ఎవరు? శ్రీకృష్ణుడు. అంటే సాధువులకి దివ్య ఆనందాన్ని ఇస్తాడండి. ఎందుకంటే సాధువులు నిరంతరం కూడా ఆయన నామజపం చేస్తూ ఉంటారు కాబట్టి, నిరంతరం కూడా ఆయన్ని ధ్యానిస్తూ ఉంటారు కాబట్టి. అరే, ఎవరైతే కృష్ణ నామాన్ని జపం చేస్తారో, ఎవరైతే కృష్ణుడిని ధ్యానిస్తూ ఉంటారో, ఎవరైతే కృష్ణుడు లీలను శ్రవణం చేస్తూ ఉంటారో, ఎవరైతే కృష్ణుడి లీలను కీర్తన చేస్తూ ఉంటారో, నిజంగా వారికి ఎంత దివ్యమైన ఆనందం ఉంటుందండి. అంటే అది అనుభవించిన వారికి మాత్రం బాగా తెలుస్తుంది. అలా అంటున్నారు. ఏమన్నారంటే నారదుడు అంటున్నాడు, అంటే సాధువులకి దివ్య ఆనందాన్ని ఇచ్చేటటువంటి శ్రీకృష్ణుడే మీకు పరమమిత్రుడు. అంటే బెస్ట్ ఫ్రెండ్. ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు, కానీ బెస్ట్ ఫ్రెండ్ ఒకడే ఉంటాడు కదా. అలాగే శ్రీకృష్ణుడే మీకు పరమమిత్రుడు. హితైషి, మీ హితాన్ని కోరుకుంటూ ఉంటాడు. చుట్టము అంటే బంధువు, మరి బంధువే కదా. బంధువు అంటే ఇక్కడ భగవంతుడు బంధువు కాదండి, కృష్ణుడు బంధువు. అంటే ఏంటి బ్రో మీరు ఎలా అనుకోబాకండి. అంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు యాదవ వంశంలో ఆవిర్భవించాడు కాబట్టి వాళ్ళకి బంధువు అయ్యాడు. కానీ శ్రీకృష్ణుడు భగవంతుడు, నిత్య గోలోకవాసి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకని కృష్ణుణ్ణి కేవలం ద్వాపర యుగానికే ఎవరు కూడా పరిమితం చేయకూడదు. అందుకని మీకు అర్థమయ్యేలా ఇక్కడ మీకు చెప్పాను అనమాట. అంటే ద్వాపర యుగానికే చాలామంది కృష్ణుని పరిమితం చేస్తూ ఉంటారు. అలా కృష్ణుణ్ణి కేవలం ద్వాపర యుగానికి మనం పరిమితం చేయకూడదు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు అనుభవించాడు, ఎన్నో లీల చేశాడు, ఆ లీల గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ శ్రీకృష్ణ భగవానుడు కేవలం ద్వాపర యుగానికే చెందినటువంటి కృష్ణుడు కాదు. ఆ విధంగా చుట్టము అంటే బంధువులై ఉన్నాడు. అలాగే నిజానికి అతను మీకు ఆరాధ్యుడే అయినప్పటికీ కూడా ఒక్కొక్కప్పుడంట ఆ కృష్ణుడు దేవదేవుడు మీకు సేవకునిగా అంటే సర్వెంట్, మరొకప్పుడు గురువుగా, స్పిరిచువల్ మాస్టర్గా వర్తిస్తూ ఉంటాడు. అదేంటండి, భగవంతుడేంటి పాండవులకు సేవకుడిగా ఉంటామేంటి? అరే, భగవంతుడేంటి పాండవులు గురువుగా ఉంటామేంటి? ఎవరైనా చెప్పగలరా మన క్లాసులో? చెప్పండి. భగవంతుడు పాండవుల సేవకుడికి ఎందుకు ఉంటున్నాడు? చెప్పగలరా ఎవరైనా? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామం. భగవంతుడు అంటే మనకి తండ్రితో సమానం. అవసరమైనప్పుడు ఏ స్థాయికైనా భగవంతుడు దిగి వస్తాడు ప్రభుజీ. అందుకనే ఆయన దేవాది దేవుడు కదా. దేవాది దేవుడికి కాబట్టే మన భక్తుల కోసం ఆయన ఏ స్థాయికైనా అవసరాన్ని బట్టి ఏ స్థాయికైనా వస్తాడు ప్రభుజీ. ఏ సేవ అయినా చేస్తాడు భక్తుల కోసం అని చెప్పి తెలుసుకున్నాడు. చాలా మంచి చెప్పారు మాతాజీ, హరి బోల్. ఎస్, అంటే భక్తులని ఉద్ధరించడం కోసం, ధర్మాన్ని పునఃస్థాపించడం కోసం, భక్తులకి ఆనందాన్ని ఇవ్వడం కోసం భగవంతుడు ఏ స్థాయికైనా కూడా ఆయన దిగిపోతాడు. అది గొప్ప విషయం. అందుకనే కృష్ణుడు లాగా ఇంకెవరు చేయలేరు కూడా అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. బ్రహ్మరుద్రాది మహనీయులే
శ్రీకృష్ణ తత్వాన్ని పూర్తిగా యుక్తముగా వర్ణింపలేరు. అందుకే చూడండి, కృష్ణతత్వం అందరికీ కూడా అర్థం కాదు, చాలా కష్టం. కోటాను కోట జన్మల పుణ్యం ఉండాలంట కృష్ణుని అర్థం చేసుకోవాలంటే, భగవద్ని అర్థం చేసుకోవాలంటే. అందుకే భగవద్గీత, భాగవతాలు కృష్ణుని అర్థం చేసుకుంటామంటే అంత సులభమైన విషయం కాదు. ఎంతేంటి, బ్రహ్మరుద్రాది మహనీయులకే కష్టమంట కృష్ణతత్వాన్ని వర్ణించటము. మరి మౌన ధ్యాన భక్తి వైరాగ్యయుక్తులైన మహామునులచే భక్త రక్షకునిగా అర్చింపబడే ఆ దేవదేవుడు మా ఎడ ప్రసన్నుడుగాక అని పలికాడు అనమాట. అంటే కృష్ణుణ్ణి ఎప్పుడు కూడా ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే కృష్ణ, నన్ను మాత్రం వదిలి వెళ్ళవా, తెలుసో తెలవకో నేను ఒక తప్పు చేశాను, కానీ ఆ తప్పుని మళ్ళీ చెయ్యను. దీన్ని ఏమంటాం, పశ్చాత్తాపం అంటాం, ఏమంటారు, ప్రాయశ్చిత్తం అంటాం, సెల్ఫ్ రియలైజేషన్ అంటాం. ఇది కృష్ణుడికి ఇష్టం. తప్పులు చేసేసి మళ్ళీ కృష్ణుడు ప్రార్థించడం అనేది కరెక్ట్ కాదు. ఒకసారి చేసిన తప్పుని మళ్ళీ చేయకుండా సరి చేసుకుంటూ వెళ్తూ ఉంటే కృష్ణుడికి చాలా ఇష్టం. ఇంకేం చెప్తున్నారంటే, ఈ యొక్క నారదుల వారు ధర్మరాజు యొక్క సంవాదము అంటే డిస్కషన్ ఎక్కడ జరిగిందంటే సాక్షాత్తుగా కృష్ణుడి సన్నిధిలోనే జరిగిందంట. ఇది ఈ ఈ ధర్మరాజుది నారదుల వారి యొక్క సంవాదము, ఈ యొక్క డిస్కషను కృష్ణుడి యొక్క సన్నిధిలో జరిగింది. ధర్మరాజు శ్రీకృష్ణుడికి అగ్రపూజ చేసిన అద్భుతమైన సందర్భంలో జరిగినటువంటి వివరాలు ఈ విధంగా ఉన్నాయంట. ఏ విధంగా అంటే, ఈ యొక్క వివరాలు ఎవరు నోట్ చేసుకోవచ్చు, భాగవతంలోని సప్తమ స్కందం అంటే 7వ స్కందంలో వస్తాయండి. అది ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూడొచ్చు. ఎప్పుడైతే మయదానవుడు అని ఒకడు ఉన్నాడు అనమాట, అతను శివుని యొక్క యశస్సును తగ్గించాలని అనుకున్నాడు. మరి ఆ పరిస్థితిలో శ్రీకృష్ణుడే శివుణ్ణి అంటే ఆ మహాదేవుడు శివుని రక్షించాడని నారదమని చెప్పారు. ఆ విషయం గురించి ధర్మరాజు బాగా ఎక్సైటింగ్ ఫీల్ అవుతున్నాడు తెలుసుకోవాలని. అప్పుడు నారదుల వారు త్రిపురాసుర సంహారం గురించి నారదుల వారు ధర్మరాజుకు వివరించాడు. అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కృష్ణ కరుణచే శక్తి సంపన్నులైనటువంటి దేవతలు దానవులను ఓడించగా వారు మయదానవుని ఆశ్రయించారు. అంటే ఈ దానవులు ఎవరైతే హెడ్ ఉంటాడో వారిని ఆశ్రయించారు. అప్పుడు అతను స్వర్ణ రజత లోహ నిర్మితమైనటువంటి ఒక 3 పురాలు నిర్మించాడు. అంటే పురాలు అంటే మనకు తెలుసు కదా, అంతఃపురాలు లాంటివి అనమాట. అటువంటివి అవి సాధారణమైనటువంటివి కాదు. అవి ఎటువంటి అంటే విమానాలను పోలి ఉంటాయంట. అవి ఎక్కడికైనా వెళ్ళిపోతాయి అన్నమాట. వాటికి పేరు అంటే త్రిపురాలు అని పేరు అనమాట. వాటికి త్రిపురాలు, అందుకే మనం త్రిపురాంతకం అంటాం మనం జనరల్గా. త్రిపురాంతకం ఒక ఊరు కూడా త్రిపురాలు అంటారు వాటిని. అటువంటి త్రిపురాలను పొందినటువంటి అసురులు మంచి బలం వచ్చింది వాళ్ళకి. ఎందుకంటే ఆ మైదానుడు వాళ్ళకి ఆసక్తిని ఇచ్చాడు. అప్పుడు వాళ్ళు ముల్లోకాల మొత్తం కూడా ధ్వంసం చేయడం మొదలుపెట్టారంట. దానివల్ల ఏమైందంటే అసురులందరూ కూడా దేవతలను భయభ్రాంతులు చేశారు. అప్పుడు ఇటువంటి జరిగినటువంటి ఇంకా అంటే నిస్సహాయులు అయిపోయారు అనమాట. ఇక మరి ఈ విపత్తుకి బాగా బాధపడినటువంటి దేవతలందరూ కూడా శివుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి వారి కష్టాలని వారికి వివరించారు చక్కగా. తమను దయతో కాపాడమని ప్రార్థించారు. అప్పుడు పరమశక్తిమంతుడైనటువంటి శివుడు వారికి అభయం ఇచ్చి అసురులు నివసిస్తున్నటువంటి త్రిపురాలపై బాణవర్షాన్ని కురిపించాడు. శివుడు బాణాలకి ఆ ఒక త్రిపురాలు కూడా మొత్తం కూడా కప్పబడిపోయాయి. అందులో అసురులు కొందరు కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళు పూర్తిగా నిస్సహాయులు అయిపోయారు. తన శక్తిచే సవాలుగా
పరిణమించినటువంటి ఈ పరిస్థితి చూసినట్టు మైదానవుడు ప్రాణాలు కోల్పోయిన అసులందరినీ మళ్ళీ తాను నిర్మించి అమృత కోపంలో పడేశాడు. ఎప్పుడైతే అసులందరినీ కూడా శివుడు సంహరించేశాడు, అప్పుడు మళ్ళీ కూడా మైదానవుడు అంటే ఎవరు అసులకు ఉన్నటువంటి హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక అమృత కోపంలో పడేశాడు. ఈ అమృత స్పర్శ కలగగానే అసులందరూ కూడా మళ్ళీ ఏమయ్యారు, పునర్జీవితులు అయ్యారు. ఈ అమృత ప్రభావంతో వారు వజ్రాయుధానికైనా కూడా చెదరని దేహాలతో బయటకు వచ్చారంట వాళ్ళు. దానితో శివుడు చింతామనస్కుడు అయ్యాడు. అంటే ఇంకా బాగా బాధపడ్డాడు, ఇంత కష్టపడ్డాం ఏంటని చెప్పేసి. అది చూసినటువంటి విష్ణు భగవానుడు ఆ ఒక్క రాక్షసుడు సృష్టించినటువంటి ఉత్పాతాన్ని ఆపటానికి ఉపాయాన్ని ఆలోచించాడు. ఎవరు? ఆ మైదానవుడు, అసురులకి ఎడ్డినటువంటి ఆ మైదానవుడు రాక్షసుడు చేసిన దాన్ని ఆపటం కోసం భగవంతుడు ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. అటువంటి ఉపాయం ప్రకారం భగవంతుడు గోరూపాన్ని దాల్చాడు, గోవు యొక్క రూపాన్ని దాల్చాడు. అలాగే బ్రహ్మ గోవత్స రూపం దాల్చాడు. అప్పుడు ఇద్దరూ కలిసి త్రిపురాల్లో ప్రవేశించగా విష్ణువు అమృత గోపంలోని అమృతాన్ని పూర్తిగా త్రాగేశాడు. అసలు గోవత్సాన్ని గోవుని చూసినప్పటికీను భగవన్మాయచే మోహితులై వాటి కార్యాన్ని ఆపలేదు వాళ్ళు. ఆవు దూడలు అమృతాన్ని త్రాగేశాయని ఆ మైదానవుడు వినగానే విధిని ఎవరు తప్పించలేరని అసులతో అన్నాడు. అప్పుడు దేవదేవుడైన శ్రీకృష్ణుడు స్వశక్తి ద్వారా రథము, సారథి, ధ్వజము, అశ్వములు, గజములు, ధనుర్బాణములు, కవచము వంటి సమస్తాన్ని శివునికి సమకూర్చాడు. ఆ విధంగా సకల సన్నద్ధుడైన శివుడు దానవులతో పోరాడడానికి సన్నద్ధుడై బాణాలను సంధించి మధ్యాహ్న వేళ త్రిపురాలను దగ్ధం చేశాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అప్పుడు దేవతలు, ఋషులు, పితృదేవతలు, సిద్ధగణము అందరూ జయజధ్వనులు చేసి శివునిపై పుష్పవృష్టి కురిపించారు. అప్సరసలు అందరూ కూడా ఆనందంతో నాట్యం చేశారు. ఆ విధంగా త్రిపురాలను నశింపచేసి శివుడు త్రిపురారిగా పరిచితి చెందాడు. తరువాత అతడు బ్రహ్మాది దేవతలచే పూజితుడై తన లోకానికి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు కావించిన అద్భుతమైన లీలను ప్రామాణికుల నుండి వినడం వలన ఎల్లరూ పునీతులవుతారని నారదముని ధర్మరాజుతో చెప్పాడు. ఇక్కడ మనం చర్చించుకుందాం. ఇక్కడ మళ్ళీ మనం ఒక విషయాన్ని చర్చించుకోవచ్చు. రెండు విషయాలు. ఒకటి, శివుణ్ణి కూడా కృష్ణుడే కాపాడాడు, శివుడికి శక్తి కూడా మళ్ళీ కృష్ణుడే ఇచ్చాడు. ఇది మనకి చాలా క్లియర్గా మనకి క్లారిటీ వస్తుంది. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు నారదముని ధర్మరాజుకి. ఏం చెప్తున్నాడంటే, ఈ భగవంతుడు చేసిన లీలలను ప్రామాణికుల నుండి వినడం వలన అందరూ కూడా పునీతులవుతారు అని చెప్తున్నాడు. అప్పుడు మన క్లాస్లో ప్రశ్న ఏమిటంటే, ప్రామాణికులు అంటే ఎవరు? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ప్రభుజీ, గురు పరంపర ద్వారా వచ్చిన గురువులు ప్రభుజీ. వెరీ గుడ్, చాలా మంచి విషయం చెప్పారు. డిసేపుల్ సక్సెషన్ అంటే ఒక గురు శిష్య పరంపర ద్వారా వచ్చినటువంటి ఒక గురువు, ఒక మహాభక్తుడు, ఒక మంచి వైష్ణవుడు, అటువంటి వారిని ప్రామాణికులు అంటారు. అంతే మనకి శ్రీల ప్రభుపాదులు ఏం చెప్పారంటే, మీరు మన గురు శిష్య పరంపరలో ఉన్న వారి తప్ప నుంచి వేరే వారి ద్వారా మీరు ఎటువంటి లీలను కూడా వినొద్దని చెప్పారు. ఎందుకంటే సమాజంలో చాలామంది రకరకాలుగా కూడా వారు వర్ణిస్తూ ఉంటారు. నియమాలు పాటించిన వారు అది ఎంత చెప్పినా వినటానికి వినసొంపుగా ఉంటుందోమో కానీ ఆచరించడానికి అది వీలుగా ఉండదు. నియమాలు పాటించిన వ్యక్తి, ఒక గురు శిష్య పరంపరలో ప్రామాణికుడైనటువంటి భక్తుడు,
తన జీవితాన్ని భగవంతుడికే త్యాగం చేసినటువంటి ఒక మహాభక్తుడి నుంచి కనుక వింటే వాళ్ళందరూ కూడా పునీతులు అవుతారంట. అందుకే కదా మన భక్త బృందం ప్రపంచమంతా కూడా ఎన్నో ప్రవచనాలు చెప్తూ ఉంటే ఆ ప్రవచనాల ద్వారా ఎంతమంది భక్తులు అవుతున్నారు కదా. అది అందుకని మనం ఈ విషయం చాలా చక్కగా తెలుసుకోవాలి. ప్రామాణికులైన వారి దగ్గర నుంచి ఇటువంటి భగవంతుడి వినాలి అని నారదముని ధర్మరాజు చాలా చక్కగా చెప్పాడు. అంటే ధర్మరాజుకే చెప్పాడా? చెప్పండి మన క్లాసులో ఎవరైనా. సో ధర్మరాజుకే చెప్పలేదు, మన అందరికీ సందేశం మన సందేశం సమస్త మానవాళికి కూడా చెప్పాడు అనమాట. ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతోపదేశం చేశాడో, అర్జునుడికి కేంద్రంగా పెట్టుకుని సమస్త మానవాళికి, ఇక్కడ నారదముని కూడా ధర్మరాజుని కేంద్రంగా చేసుకొని అందరికి కూడా మెసేజ్ ఇస్తున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆ విధంగా ప్రహ్లాదుని యొక్క వృత్తాంతాన్ని, త్రిపుర నాశనాన్ని నారదుడి ద్వారా విని ధర్మరాజు ఆ మహనీయుని ద్వారా మానవుని సాధారణ ధర్మాన్ని, వర్ణాశ్రమ ధర్మాలను కూడా వినాలనుకున్నాడు. అంటే ఎప్పుడైతే నారదముని దగ్గర నుంచి ధర్మరాజు ఇవన్నీ విన్నాడు, ప్రహ్లాదుని గురించి విన్నాడు, నరసింహస్వామి గురించి విన్నాడు, త్రిపురు యొక్క లీల గురించి కూడా విన్నాడు. ఆ తర్వాత సాధారణ ధర్మం అంటే ఏమిటి, అసలు ధర్మం అంటే ఏంటి, వర్ణాశ్రమ ధర్మాల గురించి కూడా వినాలనుకున్నాడు. నారదముని మానవులకి పరమ గురువు అని ధర్మరాజుకు తెలుసు. ఎందుకంటే వ్యాసదేవుడికే గురువు నారదుల వారంటే. ఇప్పుడు చూడండి, మన సనాతన ధర్మంలో ఎవరైనా సరే అక్కడ ఒక వ్యాసపీఠం మీద కూర్చున్నారు, అసలు ఆ పీఠానికి ఒక ఆసనానికే పేరిచ్చారు వ్యాసపీఠం అని, అంతే, ఇంకేం లేదనమాట. అటువంటి వ్యాస మహర్షి గురువే నారదుల వారు. ఇంక మరి ఎంత గొప్పవారు చెప్పండి ఆయన. మరి అలాగే మన ఒక ఆచార్యుల యొక్క జన్మదినాన్ని వ్యాస పూజ అంటారు. ఎందుకంటే మహాత్ములకి, గొప్ప భక్తులకి జనన మరణాలు ఉండవు అంటారు. అందుకే మనం ఏంటంటే వాళ్ళని అప్పీరెన్స్ డే, డిసప్పీరెన్స్ డే అంటారు. అంటే ఆవిర్భవిస్తారు, అంతర్ధానం అవుతారు అంటారు అన్నమాట. అందుకే కృష్ణుడు చనిపోయాడని ఎవరు అనకూడదు, అది మహా పెద్ద వాక్ దోషం అన్నమాట. శ్రీకృష్ణుడు అంతర్ధానం లేలా అని చెప్పాలన్నమాట. అది అలాగే కృష్ణుడు పుట్టాడు కాదు, కృష్ణుడు ఆవిర్భవించాడు. అలాగే ఆచార్యుల గురించి కూడా మనం ఎలా చెప్పాలంటే గురు మహారాజు యొక్క వ్యాస పూజ. అందరి గురుమహారాజు యొక్క పుట్టినరోజు కాదు, గురు మహారాజు యొక్క వ్యాస పూజ, గురు మహారాజు యొక్క తిరోభవ పూజ. అంటే మహాత్ములది వాళ్ళ యొక్క జన్మదినము పండగే, వాళ్ళ యొక్క ఏమంటారంటే శరీరం విడిచిపెట్టిన రోజు కూడా పండగే. అంటే అప్పీరెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటారు, డిసప్పీరెన్స్ డే కూడా సెలబ్రేషన్ చేసుకుంటారు. ఎందుకు, అదేంటండి అంటే మహాత్ములు ఎక్కడున్నా కూడా వారు భగవంతుడు సేవలోనే ఉంటారు. అందుకని గోలోకం నుంచి శ్రీకృష్ణ భగవానుడు పంపిస్తే వచ్చిన వాళ్ళే గురువులు, వారే గొప్ప వైష్ణవులు. వారి వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుందన్నమాట. అటువంటి వారిలో చాలా ఉత్తమైనటువంటి ప్రధానమైన గురువు ఎవరంటే నారదుల వారు. అంటే అటువంటి వ్యాసదేవుడికి, అటువంటి వ్యాస మహర్షికే గురువు ఎవరంటే నారదుల వారు. అందుకే ఇక్కడ ధర్మరాజు ఏం చెప్తున్నాడంటే మానవులకి పరమ గురువు అని ధర్మరాజు తెలుసు. అందుకే ఆయన ఏమనుకున్నాడు, ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నాడు. అంటే ఇప్పటివరకు భగవంతులు ఏమన్నాడు, కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఇక సాధారణ ధర్మం గురించి, వర్ణాశ్రమ ధర్మం గురించి కూడా ఆయన వినాలనుకుంటున్నాడు. అలాగే మానవులకు భక్తి యోగాన్ని నేర్పడం కొరకే నారదముని భక్తి సూత్రాలను పొందుపరిచారు. ఇక్కడ భక్తి యోగము, యోగం అంటే ఏంటండి, ఎవరన్నా మన క్లాసులో చెప్తారు ఎవరన్నా?
యోగము. మానవుడు భగవంతుని చేరుకోవడానికి చేసే ప్రయత్నం ఉండే ప్రాసెస్నే యోగం అన్నారు. ఈ యోగంలో మనకి కర్మయోగము, ధ్యాన యోగము, మరి అలాగే జ్ఞాన యోగము, అలాగే భక్తి యోగం ఉంది. మనం భగవద్గీతలో కూడా ఉంటుంది మనకి. కానీ మన ఆచార్యులు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క భక్తి యోగమే హైయెస్ట్ అని చెప్తున్నారు. హైయెస్ట్, ఇంకా హైయెస్ట్ పర్ఫెక్షన్ హ్యూమన్ లైఫ్ అది ఇక్కడ. అందుకని చూడండి, మానవులకు భక్తి యోగం నేర్పడం కొరకే నారదముని భక్తి సూత్రాలను కూడా ఇక్కడ పొందుపరిచారు. నిజానికి మానవుడు ధర్మము గురించి, పరిపూర్ణ జీవితము గురించి నారదముని యొక్క గురు శిష్య పరంపరలోనే ఉపదేశాలను పొందాలి. ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకు అండి ఒక ప్రామాణికమైన గురువుని ఆశ్రయించాలి, ఎందుకంటే ఇస్కాన్కే వెళ్ళాలి, చాలా ఉన్నాయి కదా అనే వారికి ఇది చాలా చక్కగా కూడా తెలియజేస్తుంది అనమాట. ఎందుకంటే గురు శిష్య పరంపరలో ఉన్న వారికి ఎటువంటి లాభం ఉంటుంది, ఎటువంటి భక్తి వస్తుంది అని తెలుసుకోవచ్చు. ఇక్కడ ధర్మం గురించి, పరిపూర్ణ జీవితం గురించి నారదముని యొక్క గురు శిష్య పరంపరలోని ఉపదేశాలనే పొందాలంటే మనం, అంటే వారి పరంపరలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఉపదేశాలు, అంటే నారదముని గురించి నారదముని యొక్క ఉపదేశాలు కావచ్చు, వేదవ్యాసుల గురించి కావచ్చు, అలాగే మన ఆచార్యులు ఎంతోమంది ఉన్నారు మనకి. మాధవేంద్రపురి, ఈశ్వరపురి, చైతన్య మహాప్రభు, మరి ఈ ఈ కాలంలో అందరికీ కూడా చాలా చక్కగా తెలియజేసేటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి ఘోష మహారాజ్ ఠాకూర్ గారు, మరి వారి తండ్రి గారు భక్తి వినోద్ ఠాకూర్ గారు అంటే. అలాగా మళ్ళీ ఇప్పుడు మనందరికి ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య ఈజ్ డివైన్ గ్రేస్ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు వారు, వీరందరూ కూడా నారదముని యొక్క గురు శిష్య పరంపరలో ఉన్నవారే. మనకి భగవద్గీతలో కనుక మీరు చూస్తే ఒక పేజీలో ఉంటుంది గురు శిష్య పరంపర అని, మీరు చదవచ్చు. అలాగా అటువంటి గురు శిష్య పరంపరలో ఉపదేశాలు పొందాలి. ధర్మరాజు యొక్క జిజ్ఞాసను చూసి ఆనందించిన నారదముని తొలుత సర్వ జీవరక్షకుడైన శ్రీకృష్ణుడికి నమస్కరించి తాను నారాయణ నుండి వినినట్టి సనాతన ధర్మాన్ని వివరించడం మొదలుపెట్టాడు. జిజ్ఞాస అంటే ఏమిటి చెప్తారా మన క్లాసులో ఎవరైనా? జిజ్ఞాస అసలు మన క్లాసులో ఎవరు ఉన్నారా లేదా? ఇంత సైలెంట్ గా ఉంది. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. భగవంతుని గురించి తెలుసుకోవాలని ఆతృత ప్రభుజీ. అది అది జిజ్ఞాస. చూడండి, ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే ధర్మరాజుకి ఏ విధంగా జిజ్ఞాస ఉందో మనకున్న జిజ్ఞాసను బట్టి గురువు మనకు అన్ని చెప్తారంట, అన్ని నేర్పిస్తారంట. అది మన మీద ఉందన్నమాట. అంటే మనకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది, మనం ఎంత బాగా గురువుని మనం ప్రశ్న అడుగుతున్నామో, ఎంత బాగా గురువుకి మనం సేవ చేస్తున్నామో అనే దాని మీదే గురువు మనకి నేర్పిస్తాడు. అంతేగాని మనం కామగా ఉంటే నాకెవరు నేర్పించలేదంటే ఎవరు వచ్చి నేర్పించరు. మనలో కనుక జిజ్ఞాస ఉంటే తప్పకుండా మన ఒక ఇంట్రెస్ట్ను చూసినటువంటి గురుదేవులు మనకు అన్నీ కూడా చెప్తారు, అన్నీ కూడా నేర్పిస్తారు అనమాట. ఇక్కడ మనం చాలా చక్కగా చూడొచ్చు. ఎప్పుడైతే ధర్మరాజుకున్నటువంటి ఆ ఒక్క ఇంట్రెస్ట్ని చూసి ఆనందించాడు అనమాట. ఎందుకు ఆనందించాడంటే ధర్మరాజుకి ఏమి ఇంట్రెస్ట్? భగవంతుని గురించిన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాడు, ధర్మం గురించి, వర్ణ సందర్భం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు. అందుకని నారదమునంట కృష్ణుడికి నమస్కరించి ఏం చెప్తున్నాడంటే నేను నారాయణ నుండి విన్నట్టు సనాధర్మాన్ని వివరిస్తాను అంటున్నాడు. అంటే సాక్షాత్తు భగవంతుడిని నారాయణ నుండే విన్నాడంట నారదుల వారు. ఎంత అదృష్టం ఉందో చెప్పండి. అటువంటి నారదముని ఈ విధంగా చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే దేవదేవుడైన శ్రీహరియే సమస్త వేద జ్ఞాన సారము. వేదము యొక్క ఉద్దేశం ఏంటండి? వేదం యొక్క పర్పస్ ఏంటండి? వేదం యొక్క గోల్ ఏంటండి అంటే వేదో నారాయణ, అంటే భగవంతుని గురించి తెలుసుకోవడం కోసమే వేదం యొక్క అవసరం ఉన్నది. అంతేగాని కేవలము ఒక ఒక రకమైన పూజలకే అంకితమైపోకుండా, నిత్యము కూడా కర్మకాండ పూజలకే మనం పరిమితమైపోకుండా
భగవంతుడి గురించి తెలుసుకుంటాం కోసం మనకి వేదం అనేది ఉంది. ఇక్కడ చెప్తున్నారన్నమాట, దేవదేవుడైన శ్రీహరియే సమస్త వేద జ్ఞాన సారము, సమస్త ధర్మమూలము అంటున్నాడు. మనం చెప్తారు ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతము అంటే ధర్మము భగవంతు నుంచే వచ్చింది. అందుకే చూడండి, మహాభారత సమయంలో భీష్ముడు సుమారు 410 సంవత్సరాల వయసు ఉండొచ్చంట, కృష్ణుడికి 125 సంవత్సరాల అంట వయసు సుమారుగా. మరి అటువంటి శ్రీకృష్ణుడు భీష్మదేవుడికి ఏ విధంగా జ్ఞానోదయం చేశాడు? ధర్మం గురించి చాలా చక్కగా చెప్పాడు. అయ్యా, ద్రౌపదికి అక్కడ వివస్త్రను చేస్తుంటే నువ్వు కాపాడలేకపోయావు అంటే, నేను మాటిచ్చాను కదా కురువంశాన్ని రక్షిస్తానని, నేను ఎలాగ నా ధర్మాన్ని తప్పాలి అన్నాడు. నాయనా, దేశ కాలమాన పరిస్థితులను బట్టి నీవు కొన్నిసార్లు సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి లోకహితం కోసము, ధర్మాన్ని రక్షించడం కోసము నీవు అనుకున్నటువంటి ధర్మాన్ని మాట తప్పడం కూడా అది ధర్మమే అవుతుందని చెప్పారనమాట. అందుకని కృష్ణతత్వం అనేది అందరికీ అర్థం కాదని చెప్తున్నారు. అందుకని సమస్త వేద జ్ఞానసారము కృష్ణుడే, సమస్త ధర్మమూలం కూడా కృష్ణుడే. పరమ ప్రామాణికులకు స్మృతి అయి ఉన్నాడు, స్మృతి అయి ఉన్నాడు. ఎప్పుడు కూడా కృష్ణుడి గురించే ఆలోచన, ఇంకేది లేదనమాట. దీనినే ధర్మముగా స్వీకరించాలి. దీన్ని ఏమంటారంటే భాగవత ధర్మం అంటారు. అందుకే మనం పేరు పెట్టాం నిత్యం భాగవత సేవయా. ఏమిటండి మన ధర్మం అంటే? నిత్యం భాగవత సేవయే మన ధర్మం అండి. దీన్నే భాగవత ధర్మం అంటారు. అంటే ఏమిటండి నిత్యం భాగవత సేవ అంటే? అరే, నిత్యము కూడా భగవన్నామ స్మరణ చేయటం, భగవంతుడికి సేవ చేయటం, అలాగే భక్తులకు సేవ చేయటం. భక్తులకు ఇంకొక పేరే భాగవతులు అన్నారనమాట. అది ఇదే భాగవత్ ధర్మం అనమాట. అందుకే నిత్యం భాగవత సేవయా. ఏ భక్తుడైతే, ఏ వ్యక్తి అయితే నిత్యం భాగవత సేవలో ఉంటాడో అతను గోలోకానికి తప్పకుండా చేరతాడని చెప్పేసి మన ఆచార్యులు చెప్తూ ఉంటారు. అలాగే దీని ఆధారంగానే మనస్సు, ఆత్మ, దేహముతో పాటు సమస్తము కూడా సంతృష్టి చెందుతుంది. ఎప్పుడైతే చూడండి, ఎప్పుడైతే మనం భాగవత కథ విన్నామో, భాగవత కథని కీర్తన చేశామో, మనసంతా కూడా ఎంతో సంతోషంతో నిండిపోతుంది అనమాట. ఇక్కడ నారదముని అదే చెప్తున్నారు. ఆత్మ సంతోషంగా ఉంటుంది, మనసు సంతోషంగా ఉంటుంది, దేహంతో పాటు అన్నీ కూడా సంతోషంగా ఉంటుందంట. నాకైతే మాత్రం ఎప్పుడెప్పుడు కథ చెప్తామో రెడీగా ఉంటాను. ఎప్పుడైతే నేను ఈ భాగవత చెప్తానో, కథ చెప్తానో, ఈ భాగవత కీర్తన చేస్తానో, భగవద్గీత కీర్తన చేస్తూ ఉంటానో, అసలు నాకు ఎంతో మనసుకు తృప్తి, అసలు ఆనందము, ఎంత హ్యాపీనెస్, అంత హ్యాపీనెస్ అనమాట. ఎంతో ఆనందంతో, సంతోషంతో చక్కగా బెడ్ మీద పడుకొని కృష్ణుని గురించి తలుచుకుంటూ నిద్రలోకి వెళ్ళిపోతాను అనమాట. నిజంగా ఇటువంటి విషయాలన్నీ కూడా నారదముని చెప్తున్నారు. ఎందుకంటే నారదముని ప్రత్యక్షంగా అనుభవించారు. అంటే నారదముని కృష్ణుడి యొక్క ప్రత్యక్ష సాంగత్యం దొరికింది నారదమునికి. అలాగే ఇంకో విషయం చెప్పారు ఇక్కడ, సత్యము, దయ, తపస్సు, అలాగే ప్రత్యేక దినాలలో ఉపవాసం ఉండటము. మనం చెప్పుకుంటాం ఏకాదశి ఉపవాసం. సత్యము, వైష్ణవులు ఎప్పుడు కూడా అబద్ధం ఆడకూడదు, ఇది తెలుసుకోవాలి. పొరపాటును కూడా అబద్ధం ఆడకూడదు. చిన్ని చిన్ని కారణాలకి అస్సలు అబద్ధం ఆడకూడదు. ఎక్కడ ఉన్నామంటే, ఒక చోట ఉన్నాను, లేదు ఎక్కడున్నాను, హైదరాబాద్లో ఉన్నాను, అది ఇంట్లో ఉన్నాను, ఇటువంటి చెప్పకూడదు. దయ, అరే దయ లేకపోతే అసలు మనసుకి హ్యాపీనెస్. దయ ఉండబట్టే కదా, దయ ఉంటేనే సహాయం చేయగలుగుతాం, ఎవరికైనా సేవ చేయగలుగుతాం. అది లేదనుకోండి, దయ అనేది లేకపోతే అసలు మనిషికి ఎక్కడ హ్యాపీనెస్ ఉండదు చెప్పండి. ఎప్పుడు ఇన్సెక్యూర్ ఫీలింగ్, నేను, నాది, అంతే. స్వార్థం ఉన్నవాడు ఎప్పుడైనా ఆనందంగా ఉంటాడంటే, అసలు స్వార్థం ఉన్నవాడు ఆనందంగా ఉండే అవకాశమే లేదు. మనం చూసాం కదా, స్వార్థము అంత ప్రమాదమా అని చెప్పుకున్నాం మనం ధృతరాష్ట్రుడి గురించి. మనం
సెషన్ 1లో అంటే. అలాగే తపస్సు ఏంటంటే తపస్సు నిత్యము కూడా ఈ కలియుగంలో హరే కృష్ణ మహామంత్ర జపం చేయడమే తపస్సు. దీనిని మించిన తపస్సు ఇంకొకటి లేదు ఈ కలియుగంలో మనకి. అలాగే ప్రత్యేక దినాల్లో ఉపవాసం చేయడం, ముఖ్యంగా ఏకాదశికి మాత్రము తప్పకుండా ఉపవాసం చేయాలని మనకి చెప్తున్నారు ఆచార్యులు. అలాగే రోజుకు 2 సార్లు స్నానం చేయడము, ఇది చాలా చాలా అవసరము. భక్తులకు ఒక్కొక్కసారి సంధ్యావందనం చేసుకుంటారు కాబట్టి ఒక్కొక్కసారి 3 సార్లు 4 సార్లు 5 సార్లు స్నానం చేసే రోజు సార్లు కూడా చేసే అవకాశం కూడా ఉంటుంది వీళ్ళకి. అందుకే చలికాలంలో నిజంగా మాకైతే చాలా కష్టం ఒక్కొక్కసారి. ఒకసారి వేడి నీళ్ళు అందుబాటులో ఉండవు, అయినా సరే వాష్రూమ్కి వెళ్ళామంటే తప్పకుండా ఈ విసర్జనకి వెళ్ళినప్పుడు స్నానం చేయాలి, మరి సంధ్యావందనం చేసుకోవాలి. ఇలాగా మినిమం 2 సార్లు మాత్రం స్నానం తప్పకుండా చేయాలని చెప్తున్నాను. ఓర్పు, మంచి చెడు విచక్షణ, అంటే ఓర్పు అని చాలా చాలా మనకి ఇంపార్టెంట్. తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమానినమానదేన కీర్తనీయ సదారి అన్నారు. ఏం చెప్తున్నారు చైతన్య మహాప్రభు ఇందులో? ఎవరైనా చెప్తారా ఈ యొక్క శ్లోకం అర్థం మన క్లాస్లో? మధ్య మధ్యలో నేను మీ అందరికీ అవకాశం ఇస్తున్నా, ఈ అవకాశం చక్కగా వినియోగించుకోండి. తృణాదపి సునీచేన తరోర్వ సహిష్ణున అమానినమానదేన కీర్తనీయ సదాహరి. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ ప్రభు. హరే కృష్ణ. చెప్పండి ప్రవీణ్ ప్రభుజీ, చెప్పండి. మాతాజీ పర్లేదు చెప్పండి మరి. చెప్పండి ప్రభు, చెప్పండి. ప్రభుజీ, రహదారి అందలి తృణము కన్నను తాను చిన్నవాడిగా భావిస్తూ మహావృక్షం వలె ఓర్పును కలిగి ఉండి ఇతరులు అగౌరవపరిచిన ఇతరులనే గౌరవించే స్థాయికి ఉండాలని దాని అర్థం ప్రభుజీ. యా, హరిబోల్ ప్రభు. అంటే మీకు ప్రజెంటేషన్ అంటే మీకు భావం మాత్రం తెలుసు, అంటే మీకు అర్థము, మీ యొక్క భావం నాకు అర్థమైంది. ప్రజెంటేషన్లో చిన్న కరెక్షన్ అంతే. బాగా చెప్పారు, హరిబోల్. రహదారి అందలి తాను తక్కువ అనే నమ్రతను కలిగి, అంటే రహదారి తృణము కన్నా తృణం అంటే గడ్డి పోచకన్నా నేను తక్కువ అనే ఒక నమ్రతను కలిగి, అంటే చాలా వినయముతో కలిగి, వృక్షము కన్నా అధికమైన ఓర్పును కూడా, ఇంకా చెట్టు కన్నా ఇంకా ఓర్పు ఎక్కడ చెప్పండి. వాననక ఎండనక బా ఎంతమంది కొడుతుంటారు, ఎంతమంది పీకుతూ ఉంటారు. వృక్షము కన్నా అధికమైన ఓర్పును కూడి ఇతరులు అగౌరవపరిచినను వారికి సమస్త గౌరవమును ఇచ్చుటకు సిద్ధపడిన స్థితి అందే మనుషుడు హరినామమును ఉచ్చరించవలను అని చైతన్య మహాప్రభు మనకు చెప్తున్నారు. ఈ విషయం గురించి ఒక సన్నివేశం నాకు మీకు చెప్పాలనిపిస్తుంది, చెప్తానమాట. ఒకసారి టెంపుల్లో నేను ఈ క్లాస్ ఎప్పుడు అయిపోయిన తర్వాత ఒక 4-5 భక్తులు వచ్చారు. భక్తులు వచ్చి మేము మేనేజ్మెంట్ మీద మేము ధర్మయుద్ధం చేస్తున్నామండి, ధర్మమే గెలుస్తుంది అన్నారు. అప్పుడు నేను చెప్పిన సమాధానం చెప్పాను. నేను చెప్పిన సమాధానం కరెక్టే కాదో మీరు చెప్పండి. నేను జస్ట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ, సందర్భం వచ్చింది కాబట్టి. కృష్ణుడు యుద్ధం చేశాడు, కానీ చైతన్య మహాప్రభు యుద్ధం చేయలేదు. మనందరం కూడా చైతన్య మహాప్రభులాగా భక్తి చేయాలని శ్రీకృష్ణ భగవానుడే కోరుకున్నాడు అని చెప్పాను. ఈ ఆన్సర్ కరెక్టేనంటారా? చెప్పండి మన క్లాస్లో ఎవరైనా. హరే కృష్ణ మాతాజీ, ప్రవీణ్ ప్రభు. ప్రభుజీ కరెక్టే ప్రభుజీ. ప్రభుజీ కరెక్టే ప్రభుజీ, 100%. చెప్పండి, ఏ విధంగా కరెక్ట్ చెప్పండి, ఎందుకు యుద్ధం చేయకూడదు? అంటే ప్రభుజీ ఇప్పుడు మనం చర్చించుకున్న శ్లోకాన్ని బట్టి మనం మహాప్రభు చెప్పిన గౌడీ వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి కంపల్సరీగా అదే విధంగా ఉండాలి కాబట్టి ప్రభుజీ. యా, యుద్ధం చేయటం వల్ల ఒక నష్టం ఉంది, అది ఎవరైనా చెప్తారా? మహాభారతములో
ద్రౌపదికి శ్రీకృష్ణుడే చెప్పినటువంటి ఒక సన్నివేశము నాకు బాగా హృదయానికి టచ్ అవుతుంది అనమాట. గోవింద, చెప్పు, నా పుత్రులందరూ మరణిస్తారా? నువ్వు నాకు ఎందుకు చెప్పట్లేదు అని అంటాడు. యుద్ధము చేస్తే సంతోషము ఉంటుంది, నేను ఎక్కడ చెప్పాను సఖీ నీకు అంటాడు అనమాట. అంటే దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, యుద్ధం చేసిన వాడికి సుఖము ఉండదు, యుద్ధం చేసిన వాడికి సంతోషం ఉండదు. అందుకని చైతన్య మహాప్రభులాగా శ్రీకృష్ణ భగవానుడు ఆవిర్భవించారు ఈ కలియుగంలో. ఈ కలియుగంలో కేవలం మనము తానొప్పక నొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనే కాన్సెప్ట్తో గనక మనము ఎక్కడికెక్కడ చక్కగా తెలివిగా స్మార్ట్గా సంపూర్ణంగా గురువుకి కృష్ణుడు శరణాగతి పొంది భక్తి చేసుకుంటున్నాం అనుకోండి, మనం భక్తిలో ముందుకెళ్తాం. అప్పుడు చైతన్య మహాప్రభుడు సంతోషపడతాడు, కృష్ణుడు కూడా సంతోషపడతాడు. మరి కృష్ణుడు యుద్ధం చేశాడు కదండి అంటే, కృష్ణుడు యుద్ధం చేసిన పర్పస్ వేరు, కృష్ణుడులాగా మనము చేయలేము. కృష్ణుడు భగవంతుడు, కృష్ణుడు ఏమి చేసినా కూడా అద్భుతమైన లీలలే. ఇది మనం తెలుసుకోవాలన్నమాట. హరే కృష్ణ. ఇకపోతే ఓర్పు గురించి మనం చెప్పుకున్నాం. అలాగే మంచి చెడు విచక్షణ, ఇది చాలా అవసరము. ఈ మంచి చెడు విచక్షణ ఎవరో చెప్పారని ఒక వ్యక్తి గురించి మనము ఒక జస్టిఫికేషన్ చేయకూడదు, జస్టిఫై చేయకూడదు. మనం కూడా తెలుసుకోవాలి, ఇది చాలా అవసరం అంట. మంచి చెడు ఎవరో చెప్పారని చెప్పేసి ఆ వ్యక్తి గురించి మనం నమ్మేయకూడదు అనమాట. మరి ఎలాగంటే, ఎవరైతే చక్కగా భగవంతుడు స్మరిస్తూ ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తే గ్యారెంటీ తెలుస్తుంది అతను మంచివాడా కాదనేది. ఇది మనకు చాలా అవసరం. అందుకని మంచి చెడు విచక్షణ, ఎవరు మంచి ఎవరు ఇది, అలాగే ఏది మంచి ఏది మంచిది కాదు, ఈ విచక్షణ తెలుసుకోవడం చాలా చాలా అవసరం అన్నమాట. అందుకే భక్తులు చాలా తెలివిగా ఉండాలని చెప్తుంటారు అన్నమాట. అలాగే మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, అహింస, అస్సలు జీవహింస చేయకూడదండి. అలాగే బ్రహ్మచర్యము, దానము, శాస్త్రాధ్యయనము. ఏమి శాస్త్రాధ్యాయం అంటే భగవద్గీత, భాగవతము, చైతన్య చరితామృతము, మనకి ప్రభుపాద రాసినటువంటి ఎన్నో పుస్తకాలు, ఇవన్నీ కూడా మనకి శాస్త్ర అధ్యయనం అనమాట. ఇవన్నీ కూడా. అలాగే సరళత అంటే బ్యాలెన్సింగ్, సంతోషము, సాధు జన సేవ, ఇది చాలా అవసరము. అంటే భక్తులకు సేవ ఎంతో గొప్పదండి. ఎప్పుడైతే వైష్ణవ భక్తులకు సేవ చేస్తున్నారు అనుకోండి, కృష్ణుడు ఎంతో ఆనందపడతాడు. అవసరమైన వ్యాపకాలు నెమ్మదిగా వదిలిపెట్టడము, అనవసరమైన వ్యాపకాలు ఏవి అవసరం అవే చూసుకోవాలి. అనవసరమైన వాటి గురించి మనం డిస్కస్ చేయడం అనవసరం. ఈ నోటితో నిరంతరం మన కృష్ణనామాన్ని జపించడము, కృష్ణ గురించి మాట్లాడడం చేయాలి. ఈ చెవులతో కృష్ణ గురించి వినటం చేయాలి. అంతేని వేరే విషయాల గురించి మనకు అసలు ఉండకూడదు. అవసరమైన కార్యాల వ్యర్థతను గమనించడము, అలాగే మౌనంగా గంభీరంగా ఉండడము, వ్యర్థ ప్రసంగము చేయకపోవడము, ఆత్మానాత్మ వివేకము, జీవులందరికీ కూడా సమానంగా ఆహారాన్ని ఇవ్వడము. అబ్బా అబ్బా ఎంత బాగా చెప్పారండి. మానవులకి జంతువులకు కూడా. అందుకని చూడండి, ఆవులే కదా అనుకోకూడదు అది. అందుకని జీవులందరూ కూడా సమానంగా ఆహారాన్ని ఇవ్వడము, ప్రతి జీవుని కూడా భగవద అంశగా చూడటం. ముఖ్యంగా మనుషులన్నా చూడండి, అరే బాబు కనీసం వదిలే సరే, అక్కడ దగ్గర కనీసం మనుషులన్నా కూడా మనము భగవంతుడి అంశలాగా చూడండి. ఎప్పుడైతే భగవంతుడి అంశలాగా చూస్తామో ఇతను కూడా మనకి అన్నయ్యో తమ్ముడో అవుతాడు. తిని కూడా మనకి చెల్లి, తల్లి, అక్క, ఇవ. ఎప్పుడైతే ఈ భావన ఉందో ఈ సమాజంలో స్త్రీలమైనటువంటి అగత్యాలు చేయరు. అందుకే చూడండి, గురుకులానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క పిల్లలకి ఇటువంటి ట్రైనింగ్ ఇస్తారు. ఎప్పుడైతే ట్రైనింగ్ అయ్యారో వాళ్ళు ఇంకా అటువంటి పనులు చేయరు. ఇక సర్వజీవుల పట్ల దయతో ఉంటారు, అందరినీ భగవంతుడి అంశగా చూస్తారు. అందరూ కూడా మన అక్క చెల్లెలు, మన అన్నదమ్ముళ్ళు అనే భావంతో ఉంటారు. కాబట్టి ఆ రోజుల్లో ఎవరు కూడా స్త్రీలకు హాని చేసేవాళ్ళు కాదు.
కానీ ఇవాళ నిత్యము కూడా స్త్రీలకు హాని చేయటమే కంకణం కట్టుకున్నట్టు ఉంది అన్నమాట పరిస్థితిని చూస్తుంటే. ఇది కరెక్ట్ కాదు. అలాగే భగవత్ కర్మలను వినడము, కీర్తించడము, స్మరించడము, ఇప్పుడు మనం చేసేది అదే. భగవంతుడు కర్మలు ఏమన్నారు, భగవంతుడు లీలలు అన్నారనమాట. వాటిని భగవంతుడు కర్మలు దివ్యమైనవి, మానవుని కర్మలు భౌతికమైనవి. అందుకని మానవుని కర్మలు ఏమింటాం, అక్కడ ఆయన ఓడిపోయింది, ఈయన గెలిచాడండి, అదండి ఇదండి ఆశ్రయం, ఇవన్నీ వేస్ట్ మనకి. అదే భగవంతుడి కర్మలు దివ్యమైనవి కాబట్టి ఎప్పుడైతే భగవంతుడి యొక్క లీలలు మనం వింటామో మనలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేస్తుంది. అదే ఒక సినిమా గురించి విన్నాం అనుకోండి, అదే ఒక రాజకీయ గురించి విన్నాం అనుకోండి, ఏదో మనసంతా పీకుతుంటుంది అనమాట కదా. అందుకని నిరంతరము కూడా భగవంతుడి కీర్తనలు వినడము, భగవంతుడి యొక్క లీలలను మనము కీర్తించడము, స్మరించడము, అలాగే సేవ చేయటము, అలాగే అర్చనము, ఈ విగ్రహారాధన అర్చనము, భగవంతుడికి విగ్రహారాధన చేసుకుంటాం. అలాగే వందనము, మనం మందిరాలకు వెళ్ళినప్పుడు కేవలం నించోనే కాకుండా పురుషులందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేయటం, మరి స్త్రీలందరూ కూడా అర్ధ సాష్టాంగ నమస్కారం చేయటం, అంటే మోకాల మీద నమస్కారం చేయటం. మరి దాస్యం అంటే నేను భగవంతుడికి దాసుని, నేను భగవంతుడికి దాసిని అనే భావనతో మనం ఉంటాం. సఖ్యము, శ్రీకృష్ణుడు నాకు మిత్రుడు, నేను కృష్ణుడికి పెట్టకుండా నేనేమి తినను, ఫ్రెండ్కి ముందు పెట్టే మనం తింటాం కదా. అలాగే నాకు ఏ కష్టం వచ్చినా, ఏ ఆనందం వచ్చినా నేను ముందు నా కృష్ణుడిగా చెప్పుకుంటాను. ఎందుకంటే నా ఫ్రెండ్ ఎవరికి చెప్పడు, ఏమి చీట్ చేయడు, నా రహస్యాలను ఎవడు చెప్పడు, నా ఫ్రెండ్ నన్ను మోసం చేయడు. ఎవరు ఆ ఫ్రెండ్ అంటే కృష్ణుడే నాకు ఫ్రెండ్. అందుకే సఖ్యము, ఆత్మ నివేదనము, సర్వం కృష్ణార్పణం, సర్వం కృష్ణార్పణం. ఆత్మ నివేదనం అంటే ఏంటి, నా ఆత్మను కూడా నీకే సమర్పించుకున్నాను ఆయన, అంటే నీకు సంపూర్ణమైనటువంటి శరణాగతి పొందుతున్నాను ఆయన అని చెప్పటం. ఇవన్నీ కూడా మానవులు అనుసరింపవలసిన ధర్మాలు. అందుకే చెప్పాను మీకు భాగవత్ ధర్మం అని చెప్పాను. ఈ భాగవత్ ధర్మాన్ని కన్క్లూజన్ ఇక్కడ వచ్చి చూడండి. ఏది, భగవత్ కర్మలను వినడము, అంటే లీలను మనము కీర్తించడము, అలాగే శ్రవణము చేయటము, స్మరించడము, శ్రవణం చేయటము, సేవ చేయటము, అర్చనం చేయటం, వందనం చేయటం, దాస్యం చేయటం, సఖ్యము, ఆత్మనివేదనం. దీన్నే భాగవత్ ధర్మం అన్నారు. ఈ లక్షణాలు కలిగిన మానవుడు దేవదేవుని ప్రసన్నుని చేయగలుగుతాడు అంట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఏమిటంటే జీవులతో ఎలా ఉండాలి, మనం మనుషులతో కూడా ఎలా ఉండాలి, సమాజంలో తోటి మనుషులతో, అక్క చెల్లెలతో, అన్నయ్యలతో ఎలా ఉండాలో తెలుసుకున్నాను గురూజీ. భగవంతుడి పట్ల మనం ఎలా ఉండాలి, నిరంతరం భగవంతుడి సేవ ఎలా చేస్తా ఉండాలి, భగవరాధన ఎలా చేస్తూ ఉండాలి అనేది నేను తెలుసుకున్నాను గురూజీ ఈ రోజు క్లాస్ లో. చాలా బాగా చెప్పారు తల్లి. హరే కృష్ణ. ధర్మరాజును కేంద్రంగా పెట్టుకొని మానవాళికి ఈ వీటి మానవాళికి మనకి తెలియజేశారు గురూజీ. గురువు శిష్య పరంపర ద్వారా మనకి ఈ జ్ఞానాన్ని తెలియజేశారు గురూజీ. వెరీ గుడ్. త్రిపురాల గురించి కూడా కృష్ణుడు, శివుడు, అదే కృష్ణ గురించి చెప్తుంది. ఇవాళ నోట్స్ రాయలేకపోయారు గురూజీ. పర్వాలేదు, మీకు ఎంతవరకు చెప్పలేదు ఎవరు చెప్పండి, నో ప్రాబ్లం. ధర్మాల గురించి ఎలా అనేది తెలుసుకున్నాడు గురూజీ నారద మునీంద్రుని ద్వారా. నారద ముని గురు శిష్య పరంపర ఇట్లా ఉండాలి అని
ధర్మరాజు జిజ్ఞాసను ఆ, బట్టి మనకి సర్వజీవులకి శ్రీకృష్ణ భగవాని గురించి తెలియజేశాడు గురుజీ. ఓకే. మనం ఎప్పుడు కూడా నిత్యము కీర్తనము, స్మరణము, సేవ, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మ నివేదనము ఇవి ఎప్పుడు కూడా అనుసరించాలి. ఈ లక్షణాలు మానవునికి ఉండటం వల్ల దేవాది దేవుడైన భగవంతుడిని మనం తెలుసుకోగలుగుతాము. ఓకే, మరి చాలా చక్కగా చెప్పారు. హరే హరే కృష్ణ. కృష్ణ, హరే కృష్ణ. ఎప్పుడు కూడా మన ఇంట్లో భగవంతుడు స్థిరంగా ఉండిపోవాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం గురూజీ. నిత్యం ధూప దీప నైవేద్యాల ద్వారా మన ఇంట్లో భగవంతుని స్థిరం చేసుకోవచ్చు. అన్నిటికంట హరినామ జపం చేసుకోవాలని. నెక్స్ట్, సాధువులకు దివ్య ఆనంద హేతువు కృష్ణ నామ జపం. వారి దగ్గర నుంచే మనం ఉపదేశాలు పొందాలి. తర్వాత మనకి ఇంతవరకు నారదుల వారు భగవంతుని లీలలు అవన్నీ చెప్పారు. తర్వాత సాధారణ మానవుని పట్ల ధర్మం ఎట్లా ఉండాలి, వర్ణాశ్రమం ఎలా ఉండాలి అనే విషయాలు కూడా ధర్మరాజు నారద మహర్షిని అడగటం జరిగింది గురుజీ. నెక్స్ట్, ఇదంతా కూడా గురు శిష్య పరంపరలోనే మనం తెలుసుకోవాలని, నిత్య భాగవత సేవయే ధర్మం అని కూడా తెలుసుకున్నాం గురూజీ. అలా నవవిధ భక్తి మార్గాల ద్వారా మనం భగవంతుని చేరుకోవచ్చని ఫైనల్ గా తెలుసు. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. వెరీ గుడ్ మాత. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవ్కి జై, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై, రాధాష్టమి మహామహోత్సవకి జై. హరి హరి బోల్. హరే కృష్ణ.